మీ ప్రభుత్వం స్పందించట్లేదు, వాళ్ళు రోడ్లు ఎక్కిరు, అరెస్టులు చేస్తా ఉన్నారు. మరి వాటి సంగతి ఏంటి? మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపు నెలల తరబడి ఇప్పటికి కూడా కొట్లాడుతా ఉన్నారు. బీఆర్ఎస్ టైంలో ఆర్టీసీ కుటుంబాలు ఎలా రోడ్డు మీదకి వచ్చాయి? ఏ రకంగా రోడ్డు మీద అంటే వాళ్ళు ఎస్మా ప్రయోగించి ట్రాక్టర్లు నడిపే వారిని తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు నడిపించి ఎన్ని టక్కర్లు అయినాయి, ఎన్ని ప్రమాదాలకు గురి చేసి వాళ్ళు ఆర్టీసీల గురించి మాట్లాడడం అంటే ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అందుకని టిఆర్ఎస్ ఆర్టీసీ గురించి మాట్లాడడం తక్కువ చేస్తే చాలా మంచిదని నేను అనేది. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, ఎక్కడ జరుగుతున్నాయి? యాక్సిడెంట్లు జరగట్లేదా? ఎక్కడ కూడా లేదు. ఆర్టీసీ మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతిరోజు ఆర్టీసీ శాఖ మీద నిత్యం పర్యవేక్షణ చేస్తూ అధికారులతో మాట్లాడుతూ ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోవాలని, బస్సులను కండిషన్ గా ఉంచాలని, అవసరమైతే కొత్త బస్సులను కొని ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని వారు పడుతున్న కృషి ఇలా కార్మికులందరూ కూడా, ఆర్టీసీ కార్మికులందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో సహా సంతోషంగా. మీరు ఏది చెప్పినా కూడా గత ప్రభుత్వం చేసింది కాదు, మేము చేస్తే తప్పైందనే అదే కదా. ఏమంటున్నా, ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడి డిపోల దగ్గర చనిపోయిన కుటుంబాలు, డిపోల దగ్గరనే వంట వార్పు చేసిన గత ప్రభుత్వంలోనే ఆర్టీసీ కార్మికుల హీనంగా చూసిన ఈ నాయకులు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించడం చాలా దుర్మార్గమైన చర్య అంటున్నాడు సార్. రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపు 60 మంది మంది చనిపోయారు సార్. ఇప్పుడు 61 మంది చనిపోతే కనీసం గవర్నర్ పట్టించుకోలే. గవర్నర్ కి 4 సార్లు వినతి పత్రం ఇస్తే వాళ్ళు పట్టించుకోలే. కనీసం మీ మినిస్టర్లు శాతము మా పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా పిసిసి ప్రెసిడెంట్ గాని, మా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు కూడా అన్ని శాఖల మీద పట్టున్న నాయకుడు కాబట్టి అన్ని శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ఈ రాష్ట్రంలో చిన్న గ్రామంలో, మారుమూల గ్రామంలో ఏం జరిగినా కానీ ఇలా ముఖ్యమంత్రి గారు స్పందిస్తా ఉన్నారు. దావోస్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ సంఘటన జరిగితే స్పందించిన సంగతి మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ ప్రతిపక్షాల మాటలు పట్టుకొని మీరు జర్నలిస్టులు ఇంత అడగడం కూడా కరెక్ట్ వాస్తవం కదా సార్. ఇప్పుడు 61 మంది చనిపోవడం వాస్తవం కదా. బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ గాడి పండ్లు దోమనికి పోయారు వీళ్ళు? నేను ఏమడుగుతున్నా, 4 సార్లు వినతి పత్రం ఇవ్వడం వాస్తవం కాదా గవర్నర్ కి? అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిపక్షాలకు హక్కు ఉంటది. గవర్నర్ గారు కలిసి విన్నవించాలి. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కూడా ఎన్నోసార్లు గవర్నర్ గారికి, అప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం